హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫిడెక్స్ నుంచి ఒక పార్సల్ అయితే వచ్చింది. ఒకసారి పార్సల్ ఓపెన్ చేసి మనం లోపల మనకి ఏమొచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. సో ఎవరు పంపించారు, ఏమొచ్చింది అనేది ఈ ప్యాకింగ్ ఓపెన్ చేస్తే కానీ మనకి తెలియదు. ఓకే, ఇక్కడ చూస్తే మనకి జంగిల్ అని చెప్పి రాసింది. మనకి ZUNGLE అని ఉంది, మనకి జే లేదు. సో మనం జంగిల్ అనే పిలుద్దాం దీన్ని వచ్చేసరికి. సో జంగిల్ వాళ్ళు వచ్చేసరికి మనకి గ్లాసెస్ అయితే తయారు చేస్తారు. ఏ గ్లాసెస్? సన్ గ్లాసెస్ అనమాట. అవి బ్లూటూత్ గ్లాసెస్ని అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారు. బోన్ కండెన్సర్ బ్లూటూత్ గ్లాసెస్ అనమాట. సో ఒకసారి అవే పంపించుంటారు వాళ్ళు. ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, సో ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తే మనకి జంగిల్ అని చెప్పి రాసింది. సో దీన్ని మనం తీద్దాం. ఓయ్, ఇదేననుకుంటా ప్యాకింగ్ మొత్తం. సో ప్యాకింగ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి జంగిల్ స్టిక్కర్ ఒకటి కనిపిస్తుంది. సో ఈ స్టిక్కర్ని యూజ్ చేసి మీరు ఎక్కడైనా సరే మనం అంటించుకోవచ్చు. సో మీరు చూస్తే ఇది మనకి ఒక వ్యాపర్లో అయితే ఈ విధంగా ప్యాక్ అయ్యి వచ్చింది. సో ఇక్కడ చూస్తే మనకి గ్లాసెస్ చూపిస్తున్నారు. సో గ్లాసెస్ ఎలా ఉంటాయి అనేది. సో ఇది వచ్చేసరికి మనకి బ్లూటూత్ గ్లాసెస్ అనమాట. సో ఇందులో నుంచి మనం మ్యూజిక్ కూడా వినొచ్చు మన చెవులు పెట్టుకోకుండానే. సో ఇంకా ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. వైర్లెస్ మ్యూజిక్ కాల్ అని ఉంది, AI వాయిస్ అసిస్టెంట్, 4+ అవర్స్ ప్లే టైమ్, స్పెక్ ప్రూఫ్, లైట్ వెయిట్, బ్లూటూత్ 5.0. సో ఇక్కడైతే మనకి ఈ రకంగా అయితే మెన్షన్ చేస్తుంది. ఇంక ఇక్కడ MRP లాంటివి అయితే ఏమీ లేవు. సో జంగిల్ వెబ్సైట్ లింకు అలాగే ఫేస్బుక్ లింక్ ఇవన్నీ నేను కింద అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం దీన్ని కట్ చేసి లోపల బాక్స్ ఏదో ఉన్నట్టుంది, అది ఎలా ఉందని చూద్దాం. వీళ్ళు వెరైటీగా ఇచ్చారు ప్యాకింగ్ వచ్చేసరికి. ఓకే, ఓ ఇందులో ఇంకా ఏమున్నాయి. సో ఇంతే మనకి ఇందులో వచ్చేసరికి ఇవైతే ఉన్నాయి. ఇక్కడ కనుక చూస్తే మనకి ముందు ఇదేంటిది ఇది? సో ఈ గ్లాసెస్ అనుకుంటా, ఇది పక్కన పెడదాం. సో ఇది వచ్చేసరికి మనకి జంగిల్ వారంటీ పాలసీ ఒక కార్డ్ అయితే ఉంది. తర్వాత ఒక యూజర్ మాన్యువల్ గైడ్ అయితే ఇచ్చారు. సో ఇందులో చూసుకుంటే మనకి చాలా మ్యాటర్ అయితే ఉంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలనే దాని మీద మనకి చాలా అయితే ఇక్కడ రాసున్నాయి. ఇంకా అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఒక USB కేబుల్ అయితే ఒకటి ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి 2 sides ఛార్జ్ చేసుకోవడానికి అయితే ఉంది. మీరు చూసినట్టయితే 1 side వచ్చేసరికి మనకి USB అయితే ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి లాస్ట్ గా గ్లాసెస్ బాక్స్ అయితే మిగిలింది. బెటర్ దెన్ యువర్ ఎక్స్ సన్ గ్లాసెస్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేస్తుంది అనమాట. ఇక్కడ జంగిల్ అని చెప్పి బ్రాండ్ అయితే ఉంది. అంటే మీ పాత సన్ గ్లాసెస్ కన్నా ఇది చాలా బెటర్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎలాగ తీయడం? ఓకే, ఇక్కడ నుంచి సీల్ తీసేయాలి. సో ఇక్కడ నుంచి సీల్ ఓపెన్ చేద్దాం. తర్వాత మనకి చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి గ్లాసెస్ అయితే కనిపిస్తున్నాయి. సో గ్లాసెస్ తీస్తే ఇంకేమీ లేవు ఇందులో. సో ఓన్లీ గ్లాసెస్ మాత్రమే ఇక్కడైతే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ గ్లాసెస్ బయటికి తీద్దాం. సో బయటికి తీసి చూస్తే మనకి గ్లాసెస్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది. సో వచ్చేసరికి మనకి ఎల్లో కలర్లో అయితే ఉన్నాయి గ్లాసెస్. ఇక్కడ వేర్ ద బీట్స్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే మనకి జంగిల్ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఈ సైలెన్స్ కిల్స్ మీ అని చెప్పేసి ఇక్కడైతే ఒక స్లోగన్ అయితే ఉందన్నమాట. సో ఇంకా ఇక్కడ ఏదో స్టిక్కర్ అంటించుంది. స్టిక్కర్ తీసేద్దాం, మనకు ఆ స్టిక్కర్తో పనే ఉంది. సో దాని మీద మోడల్ నెంబర్ అవి రాసున్నట్టున్నాయి. ఇక్కడ మనకు ఓల్ కనిపిస్తుంది, ఇది మైక్ అనుకుంటా. సో ఇక్కడ ఇంకో మైక్ ఉందా? సో మైక్ లేదు. ఇక్కడ వాల్యూమ్ బటన్స్ అయితే ఉన్నాయి. మీరు గమనించినట్టయితే వాల్యూమ్ బటన్స్, ఇక్కడ ఒక బటన్ ఉంది. సో ఇది ఆన్ అండ్ ఆఫ్ అనుకుంటా. ఇక్కడ కూడా మనకి వాల్యూమ్ బటన్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఈ వాటికి సపరేట్గా అయితే మనం ఛార్జ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి మన ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి, చూసారు కదా. సో ఇక్కడ నుంచి అయితే మనం ఛార్జ్ అయితే చేసుకోవాలి. ఈ లెగ్ విడిగా మనం ఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా మనం చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. ఇది మనకి బోన్ కండెన్సర్. సో అంటే మనకి చెవికి పైన వచ్చేసరికి మనకి బోన్ ఉంటుంది కదా. సో అక్కడ నుంచి ఇది వచ్చేసరికి మనకి మ్యూజిక్ని అయితే అందిస్తుంది. చెవిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గతంలో నేను వచ్చేసరికి ట్రాక్స్ టైటానియం అన్బాక్స్ అయితే చేశాను. సో ఇది కూడా బోన్ కండెన్సరే. మీరు చూడొచ్చు. దీనికి వచ్చేసరికి ఇక్కడ ఏ రకంగా అయితే మనకి కండెన్సర్ ఇచ్చారో, సో అదే రకంగా మనకి వీటికి వచ్చేసరికి ఇక్కడ అయితే ఉంటాయి అనమాట. సో ఇవే మనకి ఆడియోని అయితే అవుట్పుట్ ఇస్తాయి. సో బోన్ కండెన్సర్ అనేవి మనకి చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది ఒక కొత్త టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫోల్డ్ చేసామంటే మనకి ఫుల్గా అయితే ఫోల్డ్ అవ్వట్లేదు, మనకి ఎంతవరకే ఫోల్డ్ అయితే అవుతుంది. సో దీనికి మనకి వీళ్ళు విడిగా ఎటువంటి బాక్స్ ఇవ్వలేదు వీళ్ళు. సో ఇందులోనే మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే మనం ఇందులోనే క్యారీ చేయాలి. ఇది చూస్తానికి మనకి ఏవైతే ఎగ్స్ ఉంటాయో, ఎగ్స్ క్యారీ చేస్తాం చూసారా, ఆ టైప్ కార్డ్బోర్డ్ ఇది. సో కార్డ్బోర్డ్ లాంటిది.
సో ఆ టైప్ అయితే ఉంది. వీళ్ళు ఏమైనా పెట్టుకోవడానికి ఒక బాక్స్ లాంటిది ఇచ్చుంటే బాగుండేది. సో చూసారుగా ఫ్రెండ్స్ గ్లాసెస్ అన్బాక్సింగ్. సో గ్లాసెస్ వచ్చేసరికి మనం పెట్టుకుంటే ఈ రకంగా అయితే ఉంటుంది, చాలా కంఫర్ట్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను దీని ప్రోస్ అండ్ కాన్స్ అయితే చెప్తాను. దానికన్నా ముందుగా మనకి ఇందులో ఉన్న బటన్స్, వాటి వర్క్ ఎలా ఉంటుంది అనేది గురించి మాట్లాడుకుందాం. సో మొత్తం చూసుకుంటే ఇందులో మనకి 6 బటన్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏవైతే టాప్ లో ఉన్న 2 బటన్స్ ఉన్నాయి, 2 బటన్స్ మన పవర్ ఆన్ అండ్ ఆఫ్ కి అయితే యూజ్ అవుతూ ఉంటాయి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్ వచ్చేసరికి వాయిస్ అసిస్టెంట్ కింద పనిచేస్తుంది. రైట్ సైడ్ ఉన్న బటన్ వచ్చేసరికి కాల్ యాక్సెప్టింగ్ కి, అలాగే వచ్చేసరికి ప్లే అండ్ పాజ్ కి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇంకా రైట్ సైడ్ ఉన్న లెగ్ కి ఉన్న 2 బటన్స్ వచ్చేసరికి మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కి అయితే యూజ్ అవుతూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ 2 బటన్స్ వచ్చేసరికి మనకి సాంగ్ నెక్స్ట్ సాంగ్ కి వెళ్ళడానికి, ప్రివ్యూ సాంగ్ కి వెళ్ళడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి కనిపిస్తున్న ఎత్తుగా ఉన్నాయి చూసారా, ఇవే వచ్చేసరికి మనకి బోన్ కండెన్సర్స్. సో ఇది వచ్చేసరికి మనకి బోన్ కి ఎక్కడైతే ఇక్కడ మనకి చెవు దగ్గర పెట్టుకున్నప్పుడు ఇక్కడ తగిలి మనకి వాయిస్ అనేది వినిపిస్తూ ఉంటుంది అనమాట. ఏదైతే మ్యూజిక్ వింటామో లేకపోతే ఎవరికైనా కాల్లో మాట్లాడితే మనకి వినిపిస్తూ ఉంటుంది. సో ఇంకా పేరింగ్ వచ్చేసరికి మనకి ఈ 2 పై బటన్స్ వచ్చేసరికి ప్రెస్ చేసి పట్టుకున్నామంటే మనకి పేరింగ్ మోడ్ లోకి అయితే వెళ్తుంది. సో అప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఏదైతే మనకి లోగో కనిపిస్తుందో ఈ లోగో దగ్గర లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది అనమాట. సో లైట్ ఎప్పుడైతే వెలుగుతుందో మనకి పేరింగ్ మోడ్ లో ఉందని అర్థం. సో ఎప్పుడైతే పేర్ అవుతాం లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది. అలాగే ఈ టాప్ లో వచ్చేసరికి మనకి ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి పాయింట్స్. సో ఇక్కడ నుంచి మనం ఛార్జ్ అయితే చేసుకోవాలి. ఛార్జింగ్కి వచ్చేసరికి మనకి ఈ విధంగా మనకి 2 పోర్ట్లు అయితే ఇస్తారు, ఎందుకంటే రెండింటికి మనం ఛార్జ్ చేసుకోవడానికి. సో ఈ విధంగా మనం దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసి ఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఛార్జ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒకసారి రెడ్ లైట్ అయితే వెలుగుతుంది. సో మనకి ఏదైతే లోగో ఉందో లోగో దగ్గర రెడ్ లైట్ అయితే ఈ విధంగా అయితే వెలుగుతూ ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే ఛార్జ్ ఫుల్ అయిపోతుందో, ఫుల్ అయిపోగానే ఆటోమేటిక్గా ఈ రెడ్ లైట్ కాస్త బ్లూ లైట్ కింద అయితే మారిపోతుంది. అలాగే మనకి ఎవరైనా కాల్ చేసినప్పుడు కూడా చూసుకుంటే మనకి ఇక్కడ ఈ లోగో దగ్గర లైట్స్ అనేవి వెలుగుతూ ఉంటాయి అనమాట. సో ఆ టైంలో మనం ఈ రైట్ సైడ్ బటన్ ఉందో బటన్ కనుక మనం ప్రెస్ చేసినట్టయితే మనం కాల్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. అదే కనుక మీరు రైట్ సైడ్ ఉన్న బటన్ లోని వాల్యూమ్ అప్ బటన్ మనం ప్రెస్ చేసామంటే కాల్ రిజెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఫంక్షన్స్ అయితే మనకి ఇందులో అయితే పనిచేస్తున్నాయి. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి నాకైతే ఇది మొత్తం ప్లాస్టిక్ బాడీ, గ్లాసెస్ చూస్తే కోటింగ్ బాగానే ఉంది. సో మనం ఎండలోకి వెళ్ళినప్పుడు ఈ గ్లాసెస్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. అదే కనుక మనం ఈవినింగ్ టైం నైట్ అయిందంటే మాత్రం గ్లాసెస్ అయితే మనకి పనికి రావట్లేదు. సో అదే కనుక ఇందులో చూసుకుంటే మనకి మల్టీ గ్లాసెస్ పెట్స్ అయితే ఉన్నాయి. అందులో వచ్చేసరికి మనకి గ్లాస్ ఏవై ఉన్నాయో వీటిని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో మనకి అదైతే పంపించలేదు, ఇది సింగిల్ గ్లాస్ ది ఇదైతే పంపించారు. ఇది మనకి డే టైం బాగుంటుంది కానీ నైట్ టైం అయితే మీకు పనికిరాదని చెప్తాను. అలాగే వాల్యూమ్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ వాల్యూమ్ అయితే లేదు. సో నేను ఇంతకుముందు చేసిన ఏదైతే బోన్ కండెన్సర్ ఉందో సో ఇది వచ్చేసరికి గ్లాస్ టైప్ కాదు, దీంట్లో వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సో కాకపోతే దీంట్లో వచ్చింది ఏంటంటే ప్రాబ్లం, మనకి ఇక్కడ పెయిన్ వస్తుంది. ఇక్కడ ఇలా పెట్టుకున్న తర్వాత ఇదంతా పెయిన్ వస్తుంది అనమాట మనం కాసేపు వాడిన తర్వాత. అదొక ప్రాబ్లం అయితే దీంట్లో ఉంది. అంతేకాకుండా మనకి ఇందులో వాల్యూమ్ ఎక్కువ వచ్చినప్పటికీ ఆ వాల్యూమ్లో క్వాలిటీ అయితే ఉండదు. సో అది ఇందులో నేను చూసింది. అదే కనుక ఇది చూస్తే మనకి ఎటువంటి పెయిన్ లేదు. సో మనకు చాలా చక్కగా అయితే ఫిట్ అవుతుంది, అంతా బాగానే ఉంది. బట్ వచ్చేసరికి దీని అంత వాల్యూమ్ లేదు, వాల్యూమ్ చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది. ఇలాగ ఈ ఆఫీస్ రూమ్లో కూర్చోడానికి అయితే పనికి వస్తుంది, కానీ మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మాత్రం ఈ వాల్యూమ్ అయితే అసలు మీకు అసలు సరిపోదు. బైక్ మీద అన్ని కండిషన్లో నేను దీన్ని అయితే చెక్ చేశాను 3 days నుంచి. సో బైక్ మీద వెళ్ళినప్పుడు కూడా నేను ఫోన్ మాట్లాడి చూశాను, నా వాయిస్ అవతల వాళ్ళకి బాగానే వెళ్తుంది కానీ వాళ్ళ వాయిస్ నాకు సరిగ్గా కనబడలేదు. ఇదే స్పెట్స్ మా ఫ్రెండ్కి పెట్టి తను బైక్ మీద వెళ్తూ నాతో ఫోన్లో మాట్లాడమన్నా, తన వాయిస్ నాకు బాగానే వినిపిస్తుంది కానీ నేను మాట్లాడింది మాత్రం అతనికి అయితే సరిగ్గా వినిపించలేదు. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది దీంట్లో వచ్చేసరికి. ఇంకా తర్వాత వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మనకి అంతా చూడడానికి క్వాలిటీ పరంగా బాగానే ఉన్నప్పటికీ నాకు డెలికేట్ అనిపిస్తుంది. ఈ లెగ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ పాయింట్ ఎప్పుడైనా ఇరిగిపోద్దాం అన్నంత సెన్సిటివ్గా అనిపిస్తుంది. అలాగే బటన్స్ కూడా చూసుకుంటే మనకి చాలా డౌన్లో ఇచ్చారు బటన్. సో ఇక్కడ ఇచ్చారు ఇలా బటన్. సో మనం ఏమైనా కాల్ వచ్చినప్పుడు ఇలా పట్టుకొని ఇక్కడ నొక్కొచ్చు. అసిస్టెంట్ కావాలంటే ఇక్కడ పెట్టి ఇక్కడ నొక్కితే అసిస్టెంట్ అనేది ఆన్ అవుతుంది. బట్ ఒకసారికి మనం వాల్యూమ్ పెంచుకోవాలి తగ్గించుకోవాలంటే ఇదే కొంచెం కష్టం. సో దీనికి కొంచెం అలవాటు పడాలి. ఇది నొక్కేటప్పుడు ఏమైనా బెండ్ అయిద్దామో ఇరిగిపోద్దామో అన్న భయం కూడా అనిపిస్తుంది నాకు వచ్చేసరికి. సో ఈ గ్లాసెస్ కూడా కోటింగ్ బాగానే ఉంది కానీ ఇది ప్లాస్టిక్ గ్లాసెస్ లాగా అయితే నాకు అనిపిస్తుంది. ప్లాస్టికో గ్లాసో కూడా తెలియట్లేదు. ఇది చాలా పల్చగా అయితే గ్లాసెస్ అయితే ఉన్నాయి. స్టైల్ చాలా బాగుంది, ఫిట్టింగ్ చాలా బాగుంది. బట్ వాల్యూమ్ ఒకటే మనకి కొంచెం తక్కువగా అయితే ఉంది. ఇక క్వాలిటీ పరంగా చెప్పాలనుకుంటే ఇవి వచ్చేసరికి బోన్ కండెన్సర్స్. సో బోన్ కండెన్స్లో మీకు వచ్చేసరికి ఎక్కువ బేస్ని మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉండదు, ఎందుకంటే మనకి ఇది బోన్కి తగులుతూ మనకైతే వినిపిస్తూ ఉంటుంది. మనం చెవులు ఎంత క్లోజ్ చేసుకుంటే అంత బాగా వినిపిస్తుంది. మనం చెవుల్ని ఎంతవరకు క్లోజ్ చేస్తే అంత బాగా వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఎవరికైతే వినికిడి లోపం ఉంటుందో వాళ్ళకి బాగా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఈ ఫ్రెండ్స్ ఇందులో ఉన్నది నాకు నచ్చింది ఏంటంటే వాల్యూమ్ ఒకటి నాకు సరిగ్గా నచ్చలేదు. అలాగే వచ్చేసరికి నైట్ టైం మనం యూజ్ చేయడానికి అయితే పనికిరాదు. ఇంకా బ్యాటరీ కూడా చూసుకుంటే మనకి 3 or 4 hours ఈజీగా వస్తుంది. వాళ్ళకి మెన్షన్ చేసిన కూడా అంతే 4 hours వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అంటున్నారు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఇది వచ్చేసరికి మనకి ఇండియాలోకి ఇంకా అవైలబుల్లోకి అయితే రాలేదు, త్వరలో వీళ్ళు తీసుకురాబోతున్నట్టున్నారు. సో అందుకని చెప్పి రివ్యూవర్స్ని అయితే కాంటాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన
లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీళ్ళు వెబ్సైట్ లింక్. సో అక్కడ నుంచి మీరు ప్రైజెస్ అన్ని మీరు ఆ వివరాలన్నీ అక్కడైతే తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రైజెస్ స్టాండర్డ్గా అయితే ఉండట్లేదు, అందుకని నేనేం చెప్పట్లేదు. సో ఈ వీడియో ద్వారా మీరు జంగిల్ బ్లూటూత్ గ్లాసెస్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూసి ఏ విధంగా ఉన్నాయని తెలుసుకున్నాను చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.